ఏకే బ్లూడర్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ 166 పాయింట్స్ డ్రాప్ అయి 24,890 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 145 పాయింట్స్ డ్రాప్ అయి 54,976 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 555 పాయింట్స్ డ్రాప్ అయి 81,159 దగ్గర క్లోజ్ అయింది. ఇది వరుసగా 5 రోజులు అండి. 5 రోజుల నుంచి మార్కెట్ పడిపోతుంది. మీకు తెలుసు కారణం ఏందో. H1B వీసా అదే ఎఫెక్ట్ ఉందండి మార్కెట్ మీద. దీంతో కంటిన్యూస్గా FIS సెల్లింగ్ చేయడం వల్ల కూడా ఇలా మీకు నిన్న పెట్టాను చూడండి స్క్రీన్ షాట్. ఎంత సెల్ చేశారండి వీళ్ళు? 2,426. మొన్న ఎంత సెల్ చేశారండి? 2,910. ఇట్లా వరుసగా వాళ్ళు సెల్ చేస్తున్నారు. సో అందుకని FIS వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా మార్కెట్ అనేది పడిపోతుంది, మీకు తెలుసు కదా. కానీ ఇది 25,000 కింద క్లోజ్ అయిందండి. అదేదో 25,000 బార్డర్లో క్లోజ్ అయినా మనకేమన్నా కొంచెం హోప్స్ ఉండేటివి కావచ్చు. మరీ 25కి ఒక ఆల్మోస్ట్ ఎంత అండి, 110 పాయింట్స్ అనుకుంటా. 25,000 మైనస్ 24,8 110 పాయింట్స్ డ్రాప్ అయిందండి. ఈ 110 పాయింట్స్ డ్రాప్ అనేది కొంచెం ఇది, ఎందుకంటే 25 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా పనిచేసింది మనకి. మళ్ళీ కిందికి వస్తుంది. రేపైతే మనకైతే సపోర్ట్ అయితే 24,750 కనబడుతుంది. ఇదైతే మరీ దారుణం. అక్కడి నుంచే ఎప్పుడండి, సెప్టెంబర్ 8 నాడు అక్కడి నుంచే మనకు మంచిగా పుల్లప్ అయిందండి. మళ్ళీ అక్కడ దాకా వస్తుందా, లేకుంటే రేపు గ్యాప్ అప్ అయ్యి ఏమన్నా పైకి వెళ్తుందా, లేకుంటే గ్యాప్ డౌన్ మళ్ళీ పైకి వెళ్తుందా సడన్గా మార్కెట్ అనేది చూడాలి. ఇవాళ కూడా ప్రతి ఒక్కడు వచ్చి మాట్లాడుతున్నాడండి. ఇవాళ ఎవడో US సెక్రటరీ, ఎనర్జీ సెక్రటరీ అట, క్రిస్ రైట్, అతను ఏం మాట్లాడాడో ఒకసారి చూసిన తర్వాత మనం ఫర్దర్గా మాట్లాడదామండి. I love your question. A lot of my early time when I arrived in my position was dealing with India, the world's largest democracy, an awesome ally of the United States, a fast-growing economy, a truly dynamic society that, of course, has rapidly growing energy demand because people are increasing their prosperity and their opportunities. I'm a huge fan of India. We love India. We look forward to more energy trade, more interactions back and forth with India, and then India is caught up in the middle of another issue. President Trump's greatest passion is peace in the world. He is, when I talk to him, it does not matter what the topic is, peace comes up. How can we use our tools and leverage to drive peace? And the Russian war in Ukraine, of course, is brutal. We all want to see it come to an end. But where does Russian oil today, that sanction, go? You know, it goes to China, India, and it goes to Turkey. And so that helps Russia fund that war. And that's the friction. The friction's on that issue. We want to bring that war to the end. I believe the Indians want to bring that war to an end, and we want to expand our energy cooperation with India, natural gas and coal, in nuclear, in clean cooking fuels, liquid petroleum gas. India's been a star in that area, so we want nothing more than more trade, energy cooperation with India. చూసారు కదా ఏం మాట్లాడారు అంటే, యుఎస్ మంచి ఫ్రెండే, సేమ్ ట్రంప్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇండియాకి మంచి ఫ్రెండ్ యుఎస్. కాకపోతే ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల అక్కడ రష్యా ఉక్రెయిన్తో యుద్ధం చేయగలుగుతుంది. ఒకవేళ ఇండియా కనుక కొనకుంటే ఆ యుద్ధం ఆగిపోతుంది. ట్రంప్ శాంతిని కోరుకుంటున్నాడని చెప్తున్నాడు ఈ వీడియోలో. మళ్ళీ అదే పాత కూత అండి. ఒక దిక్కు ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ అనుకుంటూనే మళ్ళీ ఇంకో సైడ్ ఇలా ఆరోపణ చేస్తున్నారండి. ఇప్పుడు 25% వేసాడు, ఇంకో 25% వేస్తానన్నది హోల్డ్లో ఉంది కదా, అది మేబీ ఫ్యూచర్లో పడవచ్చు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈయననే. ఏం చేద్దామండి వీళ్ళని, ఏం చేద్దాం. వాడు నష్టపోయింది కాకుండా మనని నష్టం చేస్తున్నాడు వాడు. అసలు వాడు మన డెడ్ ఎకానమీ అన్నాడు, కానీ వాడే పెద్ద డెడ్ ఎకానమీ అండి. 32 ట్రిలియన్ వాళ్ళది. 32 ట్రిలియన్లో వాళ్ళు 37 ట్రిలియన్ అప్పులో ఉన్నారండి. అంటే ఇంకా 5 ట్రిలియన్ డెఫిషియట్లోనే ఉన్నారు. వీళ్ళు కంటిన్యూస్గా బంగారం కొంటున్నారండి. మేబీ వీళ్ళు కొనేది బయటికి చెప్పరు. బంగారం కొనడం వల్లనే బంగారం పెరుగుతుంది. వీళ్ళు బంగారాన్ని కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, CNBC వంటి వాటిలో న్యూస్లో ఏమని వస్తుందంటే, వీళ్ళు బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు బంగారాన్ని నమ్మి
అని కొన్ని వస్తున్నాయి. మేబీ వాళ్ళు బంగారం నమ్మకపోవచ్చు. ఏ దేశం దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వాళ్ళ ఎకానమీకి స్ట్రాంగ్ ఉంటుందండి. వీళ్ళు ఇదే ఫస్ట్ టైం కాదండి, ఇంతకుముందు కూడా చాలాసార్లు ఇలానే చేశారు. వీళ్ళది ఎప్పుడైతే అప్పుల్లో కూరుకుపోతుందో వీళ్ళ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ విధంగా బంగారం మీద పడతారండి వీళ్ళు. లాస్ట్ టైం 1933లో అనుకుంటా వాళ్ళు, 1933 ఒకటి, 1957 to 60 మధ్యలో అనుకుంటా, ఎగ్జాక్ట్లీ నాకు కొంచెం మర్చిపోయాను నేను. ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే గోల్డ్ను అక్వైర్ చేశారండి. అక్వైర్ చేసి వాళ్ళ అప్పులను తీర్చుకున్నారు. ఈసారి కూడా అదే ట్రిక్ ఫాలో అవుతున్నారు. గోల్డ్ని కావాలనే పెంచుతున్నారు. మార్కెట్లో గోల్డ్ని పెంచి ఒకసారిగా తమ అప్పుల్ని IMF ముందట తీరిపోయింది అన్నట్టుగా చూపించుకుందామని చూసే ప్రయత్నంలోనే అసలు ఇది ఒక సాకండి ఇండియా మీద. ఏంటంటే డైరెక్ట్గా ప్రపంచానికి అంటే ఏంటంటే మన ఇండియాను ముందట పెట్టి వెనకాల వీళ్ళు చేయాల్సింది చేస్తున్నారు అంతేనండి. కాకపోతే వాళ్ళు మన ఇండియాని బలిపశువుని చేస్తున్నారు అంతే. మార్కెట్ గురించి వస్తే మాత్రం 20 అయితే డేంజరే అండి. 24,890 ఇంత కష్టపడి మనం పెరిగితే మళ్ళీ వరుసగా ఇలా పెద్ద పెద్ద క్యాండిల్ వేసుకుంటే 5 daysలో ఇక్కడికి వచ్చిందండి. దీనికైతే కొంచెం డేంజర్ అనిపిస్తుంది. ఏమో చూద్దాం, రేపు ఏమైనా ఫ్లాట్ ఓపెన్ అవుతుందా, లేకుంటే గ్యాప్ డౌన్ అవుతుందా, లేకుంటే స్లైట్లీగా గ్యాప్ అప్ అయ్యి పైకి వెళ్తుందా చూద్దాం. నేనైతే ఫ్లాట్గానన్నా గ్యాప్ డౌన్ అన్న ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇది సపోర్ట్ లాగానే పనిచేస్తుందండి. 24,750. రేపు ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ గురించి, సెన్సెక్స్ గురించి, వీటికి సపోర్ట్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ నిఫ్టీ చూడండి. నిఫ్టీ సపోర్ట్ 24,750, రెసిస్టెన్స్ 25,000. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 54,700, రెసిస్టెన్స్ 55,200. సెన్సెక్స్ సపోర్ట్ 80,700, రెసిస్టెన్స్ 81,600 అండి. ఇవి నోట్ చేసుకోండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాత్రం లైట్ తీసుకోకండి. చెప్పాను కదా, వాటి కిందకి వెళ్తే పుట్టు, పైకి వెళ్తే బై మీరు చేసుకోవచ్చు. ఒకవేళ నేను కాల్ ఇవ్వలేని పక్షంలో మీరు సొంతంగా ట్రేడ్ చేసుకోవచ్చు. అది కూడా 15 minutes క్యాండిల్ క్లోజ్ అయితే. ఇది గమనించాలి. ఇవాళ మార్కెట్ అంతా పిచ్చి అయిందండి నాకు. ఫస్ట్ టైం ఇది 24,950 ఇచ్చాను, అక్కడి నుంచి పడిపోయింది. అంటే ఇది 220 ఎబో అన్నాను కానీ అక్కడ దాకా వెళ్ళలేదు, కిందికి పడిపోయింది. మళ్ళీ నేను 54,900 కాల్కి షిఫ్ట్ అయ్యాను. అది 600 మీద క్లోజ్ అయితే బై చేయమన్నాను, అది కూడా కాలేదు. 55,300 పుట్టు బై చేయమన్నాను, అది 298 మీద క్లోజ్ అయితే బై చేయమని చెప్పాను. అప్పుడు చెప్పి నేను వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి వచ్చేసరికి పెంట అయిందండి. ఈ ప్లేస్ అండి అది. నేను ఇక్కడ చెప్పాను, ఇది పైకి వెళ్ళింది 308 దాకా వెళ్ళి, ఈ హై ఎంత అంటే 318 వరకు వెళ్ళి అక్కడ నుంచి రిజెక్ట్ అయిందండి. రిజెక్ట్ అయ్యి కంటిన్యూస్గా పడిపోయింది. కానీ మళ్ళీ ఆ తర్వాత ఇది ఎంత అంటే ఇది ఎంత పడిపోయిందో ఒకసారి మాట్లాడుకొని తర్వాత ఎంత పెరిగిందో చూద్దామండి. ఇది ఎంత పడిపోయిందండి, 316 నుంచి ఈ లో ఎంత 185 అంటే 131 అంటే ఎంత అండి. ఒకవేళ స్టాప్ లాస్ పెట్టకపోతే 4,585 లాస్ అండి. కానీ నేను స్టాప్ లాస్ చెప్పలేదు, మీరే ఓన్గా పెట్టుకుంటారా అన్న అది నేను మర్చిపోయాను అసలు. అది ఫ్లోర్ నాకు కొంచెం తొందరగా బయటికి వెళ్ళాల్సి ఉంటే నేను మధ్యాహ్నం వెళ్ళిపోయాను. వచ్చి చూసేసరికి ఇక్కడ కామెంట్ చేశాను, చూసారా, మొత్తం నచ్చేసరికి పెంట అయిందని చెప్పి. ఏమైనా స్టాప్ లాస్ పెట్టారా అని కూడా చెప్పాను. స్టాప్ లాస్ ఖచ్చితంగా నేను చెప్పకపోయినా మీరు మ్యాండేటరీగా పెట్టుకోవాలండి. మీ అందాజ కొద్ది 20 points 30 points. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ అయితే 30 points పెట్టుకోవచ్చు అండి. నిఫ్టీ అయితే మాత్రం 10 ఎనఫ్ అండి, 10 or 15 ఎనఫ్. మళ్ళీ ఆ తర్వాత ఎంత వచ్చిందండి, నేను చెప్పిన తర్వాత 298 అంటే ఇది ఎక్కడ క్లోజ్ అయింది, ఈ క్యాండిల్ చూడండి. లాస్ట్ మూమెంట్లో 300 దగ్గర క్లోజ్ అయింది. హై ఎక్కడ దాకా వచ్చింది, 363 points అండి. 63 points అంటే ఎంత అండి, 22 అంటే 2200. ఇది ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్టు ఉందండి. ఇవాళ అయితే నాకైతే మంచి అనిపించలేదు. నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను క్యాచ్ చేశాను నిఫ్టీలో, కానీ అది మీకు చెప్పే విధంగా అంత టైం నాకు లేదు కాబట్టి నేను చెప్పలేదు. బ్యాంక్ నిఫ్టీ మట్టికి చెప్పానండి, కానీ ఇవాళ
ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ ఈ రెండు ఎక్స్పైరీ టైంలో ట్రేడ్ చేయాలంటే భయం అవుతుందండి. ఎందుకంటే ఎక్స్పైరీ టైంలో ఎక్కువ వోల్టాలిటీ ఉంటుంది, సైడ్ వేస్ ఉంటుంది, పెద్దగా మార్కెట్ మూవ్మెంట్ అనేది ఉండదు. ఒకవేళ ఉంటే ఈ విధంగా లాస్ట్ మూమెంట్లో, మధ్యలో ఇది అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదండి. సడన్ ఫాల్ తర్వాత మెల్లమెల్ల మార్కెట్ చివరిలో రికవర్ అయ్యి పైకి వెళ్ళింది. ఇదండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయండి, మీ సోషల్ మీడియా గ్రూప్లలో కూడా షేర్ చేయండి. ఈ టెలిగ్రామ్కి సంబంధించిన లింకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దాని ద్వారా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటాను. ఓకేనా? కాల్స్ కూడా ఇస్తాను, తీసుకోండి. ఇంతేనండి. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై.